ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా 26వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. యెషయా 26వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. థ్యాంక్ యూ. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే ఎవరి మనసు ఎవరి మీద ఆనుకోవాలి అంటే మన మనసు దేవుని మీద ఆనుకొని ఉంటే వారిని ఎట్లా కాపాడుతాడంట? దేవుడు పూర్ణ శాంతి గలవానిగా వారిని కాపాడుతాడు. మానవులమైన మనకి అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నప్పుడు కొన్నిసార్లు శాంతి సమాధానము లేని వారుగా దుఃఖమైన పరిస్థితులు మనం మునిగిపోయినప్పుడు మన మనసు లోకం వైపు కాకుండా దేవుని మీద ఆనుకొని ఉంటే దేవుడు వానిలో ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధను, ప్రతి విధమైన సమస్యను తీసివేసి పూర్ణ శాంతి గలవానిగా వానిని కాపాడుతాడు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని మీద మనసు ఉంచేవాడు దేవుని మీద ఏముంచున్నాడంట? విశ్వాసము. విశ్వాసము అనేది చాలా గొప్పది. ఎందుకు దేవుని మీద తన మనసును ఆనుకొని ఉన్నాడు అంటే ఈ దేవుని మీద మనసు ఆనుకున్నటువంటి వ్యక్తి దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో ఎవరి మీద విశ్వాసం ఉంచినా, ఎవరి మీద నమ్మకం పెట్టినా అవన్నీ కూడా శాశ్వతమైనది కాదు. మనల్ని కలగజేసినటువంటి దేవుని మీద మనం మనసు పెట్టి దేవుని ఆనుకొని ఉంటే వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా వానిని కాపాడుతాడు. ఎందుకు కాపాడుతున్నాడు అని మరొక పాయింట్ మనం ఆలోచిస్తే వాడు ఎవరంట? దేవుని మీద విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఎవరి మీద? దేవుని మీద. విశ్వాసం అన్నది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపమైంది. విశ్వాసము అంటే చాలా గొప్పది. నమ్మకము అని అర్థం. అంటే ఏమైనా చేయగల దేవుని మీద మనము మన మనసు పెట్టుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఈ లోకంలో ఎక్కడ తిరిగినా, ఎవరి దగ్గరికి పోయినా మనసు శాంతంగా, మనసు నిమ్మలంగా ఉండదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ప్రార్థన చేస్తే మన మనసు నిమ్మలంగా, నిబ్బరంగా ఉంటుంది. సామెతలు 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. సంతోషకరము గల మనసు ఆరోగ్య కారణం. సంతోషము గల మనస్సు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు శాంతిగా ఉంటాడు? మన పై వచనంలో చదువుకుంటుంది. ఎవరి మనసు దేవుని మీద ఆనుకొని ఉంటుందో వాడు శాంతి గలవాడుగా ఉంటాడు. శాంతి ఎవరిలో ఉంటుందో సంతోషము వారిలో ఉంటుంది. శాంతి లేకపోతే సంతోషము ఉండదు. మనసు నిమ్మలంగా ఉంటేనే సంతోషం ఉంటుంది. మనసు చంచలనం అయితే మనిషికి సంతోషం ఉండదు. కాబట్టి మనసు చంచలనము కాకుండా ఉండాలంటే మన హృదయము ఎవరి మీద ఆనుకొని ఉండాలా? దేవుని మీద ఆనుకొని ఉండాలి. అందుకే సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. నలిగిపోయిన మనసు ఏం చేస్తుంది? ఎముకలను ఎండగొడుతుంది. నలిగిపోయే మనసు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నలిగిపోతాం మనము? సంతోషం ఉంటే నలిగిపోతామా? దుఃఖం ఉంటే నలిగిపోతామా? దుఃఖం ఉంటే, బాధ ఉంటే, సమస్య ఉంటే దినదినానికి ఆ దుఃఖము, బాధ ఎక్కువైపోతే ఆ బాధ కారణముగా మనం ఏమైపోతామంటే దినదినము ఎముకలు కనబడే విధంగా మన శరీరము తయారవుతుంది. అయితే మనలో ఉండే దుఃఖము తీసివేయాలంటే ఎవరి మీద ఆనుకొని ఉండాలా? దేవుని మీద ఆనుకొని ఉండాలి. మన మనసు దేవుని మీద పెట్టాలి. మన మనసు
మనసు మన బాధ ఆయన మీద వేయాలి. ఆయన అదే చెప్తున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఈ ప్రపంచంలో ఏ దేవుడు ఎవరు కూడా ఏ దేవత చెప్పనటువంటి మాట మన రక్షకుడైన దేవుడు, మనల్ని కాపాడుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడు, మన కోసమే ప్రాణము అర్పించినటువంటి దేవుడు చెప్తున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. చింత యావత్తు దేవుని మీద వేసి మన మనసు దేవుని ఆనుకొని ఉంటే పూర్ణ శాంతి గలవారుగా మనము అవుతాము. అయితే సంతోషము గల మనసు కూడా ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆనుకొని ఉంటేనే సంతోషమైన మనసు కలుగుతుంది. దానియేలు 4వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అనే మాట ఉంటుంది. నీ మనసును ఎట్లా కాపాడుకోవాలంట? బహు జాగ్రత్తగా. మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనసు చంచలమైనది. మనసు ఏమవుతుందంటే ఒక్క చోట ఉండదు. మనసు గాలి చెదరగొట్టు పొట్టు వలె చాలా మంది ఉంటారు. గాలి వీచినప్పుడు పొట్టు ఏ విధంగా ఎగిరిపోతుందో మనసు కూడా చాలా మందికి ఏమవుతుందంటే చంచలమైపోతుంది. అందుకే దేవుని మాట ఏం చెప్తుందంటే నీ మనసును ఎట్లా పెట్టుకోవాలంట? బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. దానియేలు 4వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది, నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ప్రసంగి 3వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే ప్రతి దానికి సమయము కలదు. ప్రతి దానికి ఏముందంట? సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడినది పెరిగివేటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు అన్నిటికీ ఏముందంట? సమయము కలదు. సమయము చాలా విలువైనది. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము గల వారుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. జ్ఞానము ఎవరి సొత్తు కాదు. జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి జ్ఞానం ఇచ్చే దేవుడి వైపు మనము చూడాలి. జ్ఞానవంతుడైనటువంటి ఆయన ఎప్పుడు కూడా మనకు ఎవరిని కూడా బయటకు త్రోసివేయడు. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా ఆయన బయటికి త్రోసివేయడు అని లేఖన భాగంలో తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన మనసును దేవుని మీద పెట్టాలి. దేవునికి మన మనస్సును ఆనుకొని ఉండాలి. అప్పుడు మనము నిబ్బరంగా జాగ్రత్త కలిగిన వారుగా మనం ఉంటాం. అందుకే కీర్తనలు 24వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తనలు 24:4 వ్యర్థమైన దానియందు మనసు పెట్టక. ఈ లోకంలో ఎక్కువగా దేని మీద మనసు పెడతాం మనము? వ్యర్థమైనవి. ఏమి వ్యర్థమైనది? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెడుతున్నాం మనం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు. చాలు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. దేవుని మీద మనసు పెడితే దేవుని మీద ఆనుకున్నవాడు ఎప్పుడు కూడా నష్టపోడు. కానీ ఈ లోకంలో ఉండే వాటిని వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వ్యర్థమైన వాటి గురించి ఆలోచన చేస్తే మనం ఏమవుతామంటే నలిగిపోతాము. నలిగిన మనసు ఎముకలను ఏం చేస్తుంది? ఎండిపోజేస్తుంది. నలిగిన మనసు ఎముకలను ఎండగొడుతుంది. కాబట్టి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి మనకు మనమే ఎండిపోకుండా లాభమునిచ్చేటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని మీద మనసు పెడితే దినదినము మనము ఎట్లుంటామంట? సంపూర్ణ శాంతి గల వారిగా మనము అవుతాము. 34వ కీర్తన 18వ వచనం. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని, చూడండి, నలిగిన మనస్సు గల వారిని ఆయన
ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. నలిగిన మనసు గల వారిని దేవుడు రక్షిస్తాడు. అంటే నలిగిన మనసు కలిగి దేవుని దగ్గరికి రావాలి. గర్వపడే హృదయముతో దేవుని దగ్గరకు రాకూడదు. సుంకరి పరిసయ్యులు ఇద్దరు కూడా ప్రార్థన చేయటము దేవాలయం దగ్గరకు వెళ్ళినారు. కానీ సుంకరి ప్రార్థన ఎట్లుంది? నలిగిన మనసుతో దేవుని ప్రార్థన చేసినాడు. దేవా, ఆకాశం వందున నీ వైపు నేను తల ఎత్తుటకైనను యోగ్యుడను కాదు అని సుంకరి తను తాను తగ్గించుకొని నలిగిన మనసు గలవాడై దేవుని ప్రార్థన చేసినాడు. కాబట్టి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. పరిసయ్యుడు గర్వ హృదయంతో ప్రార్థన చేసినాడు. కాబట్టి పరిసయ్యుని యొక్క మనసు దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేయలేదు. కాబట్టి పరిసయ్యుని ప్రార్థన దేవుడు వినలేదు. కాబట్టి మనము సుంకరి వలె తగ్గించుకొని మనము ప్రార్థన చేస్తే నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అని దేవుని మాటను మనం చూస్తున్నాం. 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. ఏ మనసు దేవునికి ఇష్టమో? విరిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సు. విరిగాల, నలిగిపోవాల. క్రీస్తు కొరకు మనం నలిగిపోవాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అంటే అర్పించేటువంటి పాత నిబంధన కాలంలో బలులు అర్పించేవారు, దహన బలులు అర్పించేవారు. ఈ బలులన్నీ కూడా దేవునికి ఇష్టం కాదంట. ఏది ఎక్కువగా ఇష్టం అంటే విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. అంటే విరిగిన మనస్సు కాకుండా మనం దేవునికి ఎన్ని బలులు ఇచ్చినా కూడా తగ్గింపు మనసుతో కాకుండా ఎన్ని అర్పణలు చేసినా కూడా అది దేవునికి ఇష్టం కాదు. బలులు అర్పించకపోయినా కూడా విరిగిన మనసు కలిగితే, తగ్గింపైన మనసు కలిగి ఉంటే అది దేవునికి ఎంతో ఇష్టమైన బలులు. అంటే బలి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ. ఏది? విరిగిన మనస్సు, తగ్గించుకున్న మనస్సు, విరిగి నలిగిన మనస్సు. ఎప్పుడు విరిగి నలుగుతుంది మనసు? దేవుని వాక్యము ద్వారా మనసు విరిగి నలిగిపోతుంది. కాబట్టి ఎంత కఠిన హృదయమైనా కూడా దేవుని దగ్గరికి రావడం ద్వారా, దేవుని మాట వినడం ద్వారా ఆ మనస్సు ఏమవుతుందంటే విరిగిన మనసుగా మారుతుంది. దేవుని దగ్గరికి రాని మనస్సు ఎట్లుంటుందంటే కఠినమైనటువంటి మనస్సు. దేవుని దగ్గరికి రానటువంటి మనసు ఎట్లుంటుంది? మొండి మనసు ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చే మనసు ఏమవుతుంది? వాక్యము ద్వారా దినదినము అది ఏమవుతుంది? విరిగి నలిగిన మనసు కలిగిన వారుగా అవుతారు. ఆ విధంగా మనిషిని తయారు చేసేది ఏంటి అంటే కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే ప్రతి మనిషిని విరిగి నలిగిన వారిగా చేస్తుంది. తర్వాత 141వ కీర్తన 4వ వచనం. 141వ కీర్తన 4వ వచనం. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములు చొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకు. చూడండి, మనస్సు ఎక్కడ తిరగకూడదు? దుష్కార్యమునకు మన మనసు తిరగకూడదు. ఎవరి మనసు దుష్కార్యమునకు తిరగదు? దేవుని మీద ఆనుకున్న వారి మనసు దుష్కార్యమునకు తిరగదు. దేవుని దగ్గరికి వచ్చేవారి మనసు దుష్కార్యములకు దగ్గర కాదు. ఎందుకంటే లేఖనాలు ఎప్పుడు మనకి ఏం చెప్తున్నాయంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను. అంటే నీ మనసు ఎప్పుడు కూడా దుష్కార్యమునకు తిరగకుండా మన కంచెవలే కాపాడేది ఏది అంటే దేవుని యొక్క వాక్యం. కాబట్టి విరిగిన నలిగిన మనస్సు గలవారిగా మనము దేవుని దగ్గర ఉండాలి. సామెతలు 21:10 చూస్తే బుద్ధిహీనుని మనస్సు కీడును చేయును. బుద్ధిహీనుని మనస్సు ఏం చేస్తుందంట? కీడు చేయగోరును. బుద్ధిహీనుడు ఎప్పుడు ఏం చేయాలనుకుంటాడు? బుద్ధిహీనుడు ఏం చేయాలనుకుంటాడు? ఇతరులకు కీడు చేయాలనుకుంటాడు. బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయాలని ఉండదు.
కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే బుద్ధిహీనుని మనసు కీడు చేయగోరును, అంటే ఎప్పుడు కూడా కీడు చేయాలని చూస్తుంది. ఒకడు బుద్ధిహీనుడిగా ఎప్పుడైతాడు? దేవుడి దగ్గరికి వస్తే బుద్ధిహీనుడు అవుతాడా? దేవుడి దగ్గరికి రాకపోతే బుద్ధిహీనుడు అవుతాడా? చెప్పాలా అందరూ? దేవుడి దగ్గరికి వస్తే బుద్ధిహీనుడు అవుతాడా? రాకపోతే బుద్ధిహీనులుగా అవుతామా? దేవుడి దగ్గరికి రాకపోతే బుద్ధిహీనులం అవుతాం, దేవుడి దగ్గరికి రాకపోతే భక్తిహీనులుగా మారిపోతాం, దేవుడి దగ్గరికి వస్తే బుద్ధిమంతులుగా అవుతాం. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్నట్టు కనిపిస్తే వాడు నా దగ్గరికి వచ్చి నన్ను అడగాలి, అప్పుడు నేను వానికి జ్ఞానం ఇస్తా, అప్పుడు వాడు బుద్ధిమంతుడుగా అవుతాడు. బుద్ధి విజ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి? దేవుని యందు ఉన్నాయి. కాబట్టి బుద్ధి విజ్ఞానము సర్వ సంపదలు రావాలంటే, జ్ఞానము కలిగి మనసు నిమ్మలంగా నిబ్బరంగా ఉండాలంటే దేవుని మనము ఆనుకొని జీవించాలి, దేవుని దగ్గరికి మనం రావాలి. ఇంకొక మాట చదువుకుందాం, సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకుని వాడు ధన్యుడు, శ్రేష్ఠుడు. ఎవడు శ్రేష్ఠుడు? చక్రవర్తి. ఎవరు శ్రేష్ఠుడు? తన మనసును స్వాధీనంలో, అంటే తన మనసును తన కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు శ్రేష్ఠులు. ఒక పట్టణం అంతా స్వాధీనం చేసుకున్న వాని కంటే, ఒక ఊరు ఒక గ్రామము సంపాదించుకున్న వాని కంటే కూడా ఎవడు శ్రేష్ఠుడు అంట? తన మనసును తాను స్వాధీనంలో పరచుకోవాలి. ఎప్పుడు స్వాధీనమవుతుంది? దేవుని దగ్గరికి వస్తేనే స్వాధీనమవుతుంది. దేవుని దగ్గరికి రాకపోతే వాని మనసు వానిలో ఉండదు. ఏమవుతుంది? చంచల బుద్ధి గల వానిగా అవుతాడు. చంచల బుద్ధి అంటే మనసు ఎక్కడెక్కడనో వెళ్ళిపోతుంది. దేవుని దగ్గరికి వస్తే ఆ మనసు కట్టివేయబడుతుంది. దేనికి? వాక్యమునకు కట్టివేయబడుతుంది. కాబట్టి వాని మనసు చంచలనము కాదు. మన మనసు చంచలనము కాకుండా ఉండాలంటే, మన మనసు నిబ్బరంగా నిమ్మలంగా ఉండాలంటే వాక్యాన్ని మనం హత్తుకుని బ్రతకాలి, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అందుకే మరొకసారి యెషయా 26:3లో ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో, ఎవరి మనసు అంటే ఎవరైనా కానీ ఈ లోకంలో ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకొని దేవునికి దగ్గరగా ఉంటుందో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి అతని మనసు నిమ్మలంగా ఉంటుంది. కాబట్టి మన మనసు కూడా నిమ్మలంగా నిబ్బరంగా ఉండాలంటే దేవుని హత్తుకొని ఉండాలి, దేవుని ఆనుకొని ఉంటే మనము నిత్యము నిమ్మలము నిబ్బరము కలిగి బ్రతుకుతాము అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.